సంగీతం మన జీవితాల్లో ఒక భాగంగా తరతరాలుగా మారుతూ మన మనసుకు హత్తుకునే ఒక గొప్ప శక్తి. ఒకప్పుడు రేడియోలో మాత్రమే వినిపించిన మధుర గానాలు 1970, 1980లో క్యాసెట్లు, సీడీలు రాకతో 1990లో వెస్టర్న్ మ్యూజిక్ ప్రభావం వల్ల పాప్ మరియు రాక్ అనే ట్రెండింగ్ మ్యూజిక్స్ కూడా వచ్చాయి. 2000 తర్వాత డిజిటల్ మ్యూజిక్ విప్లవం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడైతే ఒక క్లిక్ తో ప్రపంచ సంగీతాన్ని వినగలుగుతున్నాం. యూట్యూబ్ అని, స్పాటిఫై అని, AI జనరేటెడ్ మ్యూజిక్ పోయే కాలాల్లో సంగీతాన్ని ఇంకెక్కడికో తీసుకువెళ్తాయి. ఈ అద్భుత ప్రయాణాన్ని అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు మనము మ్యూజిక్ ఎలా స్టార్ట్ అయింది, మ్యూజిక్ ఎలా ఎవల్యూషన్ చెందిందో ఇప్పుడు మనం క్లియర్ గా ఇయర్ బై ఇయర్ కూడా తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సంగీతం మన జీవితాల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అద్భుత కళారూపం. ఈ ప్రయాణాన్ని మొదటగా 1950 నుంచి 1960 దశాబ్దాలలో చూద్దాం. అప్పట్లో పాటలు ఒక ఎమోషన్. అప్పట్లో టెక్నాలజీ లేనప్పటికీ సంగీతానికి ఒక గొప్పతనం, ఒక శిల్పంలా ఉండేది. ఘంటసాల గారు, అలానే పి సుశీల గారు లాంటి గాయకులు తమ మధుర గాత్రంతో తెలుగువారికి మంత్రముగ్ధుల్ని చేసేవారు. ఆ రోజుల్లో పాటలు ఎక్కువగా శాస్త్రీయ సంగీతం ఆధారంగా ఉండేవి. సంగీత దర్శకులు హిందుస్థానీ మరియు కర్ణాటక సంగీతాన్ని కలిపి ఒక అద్భుతమైన పాటలు రూపొందించేవారు అప్పట్లో. 1970, 1980 కాలంలో సంగీతం పూర్తిగా ఒక కొత్త దిశలోకి మారింది. ఈ కాలం సినీ సంగీతం ప్రపంచాన్ని తలుక్కుమనేలా మార్చింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఎంట్రీతో పాటలలో కొత్త శక్తి కనిపించసాగింది. ఆయన మధురమైన గాత్రం, ఆ ఫీల్ తో పాటలు మన మనసులో చిరకాలం నిలిచిపోయేలా చేసేవి. ముఖ్యంగా ఈ డికెట్ లో అయితే మ్యూజిక్ యొక్క ఫ్యూజన్ బీభత్సంగా పెరిగిపోయింది. అది ఎంతలా అంటే క్లాసిక్ మ్యూజిక్ అండ్ వెస్టర్న్ మ్యూజిక్ స్టైల్స్ అనేవి బీభత్సంగా ట్రెండ్ లోకి మారిపోయాయి. ఇప్పుడు మనం 1990వ దశాబ్దంలోకి వస్తే ఈ కాలం పూర్తిగా మారిపోయిన సంగీత యుగం. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో పాటలు వేగంగా రికార్డ్ చేయడం, అలానే రిలీజ్ చేయడం అనేది మొదలయ్యింది. ఈ కాలంలో తెలుగు మ్యూజిక్ రంగాన్ని శాసించిన ఇద్దరు వ్యక్తులు ఏఆర్ రెహమాన్ మరియు డేవిడ్ శ్రీ ప్రసాద్. వీళ్ళ రాకతో మెలోడీ మ్యూజిక్ మరియు రాక్ మరియు అలానే ఫాస్ట్ బీట్ మ్యూజిక్ అనేవి చాలా పాపులర్ అయిపోయాయి వీళ్ళ రాకతో. వరకైతే ఎలా ఉండేదంటే మన ఓల్డ్ జనరేషన్ వాళ్ళు జానపద గేయాల్ని ఎక్కువగా ఇష్టపడేవారు. మన పురాతన గురించి తెలుసుకోవడానికి చాలా ఇష్టపడేవారు. కానీ వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ని మన ఇండియాలో చేంజ్ చేసి పడేశారు. ఒకప్పుడు పాటలు క్లాసిక్ అయితేనే నిలిచిపోయేవి, కానీ ఇప్పుడు ట్రెండ్ సాంగ్స్ విషయానికి వస్తే ఒక పక్కనేమో బీట్ బేస్ పాటలు అయితే ఒక పక్కన విరాజిల్లుతున్నాయి. మ్యూజిక్ ప్రపంచం ర్యాపిడ్ గా మారిన దశ ఏదన్నా ఉందంటే అది 2010 నుంచి 2020 ఈ కాలంలో అయితే పూర్తిగా డిజిటల్ మ్యూజిక్ మార్గదర్శకంగా నిలిచింది. EDM ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ ఇది చాలా పాపులర్ అయ్యింది. అలానే డీజే మ్యూజిక్, రిమిక్స్ సాంగ్స్ కొత్త ట్రెండ్ ను తీసుకొచ్చాయి. హాలీవుడ్ లో ర్యాప్ సాంగ్స్ హిట్ అవ్వడం మొదలయ్యింది. టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్ మ్యూజిక్ ని వైరల్ చేయడానికి ముఖ్య పాత్ర పోషించాయి. చూసినట్లయితే చాలా మంది సింగర్స్ ఇండిపెండెంట్ మ్యూజిక్స్ కూడా ఇస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ లో. అవి కూడా మన రీల్స్ వల్ల చాలా వరకు ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. ప్రస్తుతం మ్యూజిక్ ప్రపంచం పూర్తిగా డిజిటల్ అయిపోయింది. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ వల్ల పాటలు అనేవి ప్రతి పాట విపరీతంగా ట్రెండింగ్ అయిపోతుంది. ఇలాంటి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అంటే స్పాటిఫై, యూట్యూబ్ మ్యూజిక్ వంటి ప్లాట్ఫామ్స్ రావడంతో పాటలు వినే తీరిక అనేది పెరిగిపోయింది అందరికీ. అలానే ఈ శైలిని కూడా పూర్తిగా మార్చేసింది. మనమేమో ఇప్పుడు AI మ్యూజిక్ అంటూ వర్చువల్ రియాలిటీ లాంటి కొత్త ట్రెండ్ వైపు కొనసాగుతున్నాం. ఒకప్పుడు మ్యూజిక్ ఒక ఎమోషన్, ఇప్పుడు ఒక రోజు ట్రెండ్ అయ్యి మరుసటి రోజు మరచిపోయే సాంగ్స్ కంటే మనసుకు తాకే మ్యూజిక్ ఎప్పటికీ నిలిచిపోతుంది. సంగీతం మారుతుంది, మారుతూనే ఉంటుంది, కానీ కొన్ని పాటలు మాత్రం మన మనసులో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇప్పటి యువతకు మీరు ఏ కాలంలోని మ్యూజిక్ ఇష్టాన్ని మిమ్మల్ని ఎక్కువగా కనెక్ట్ చేసిన సాంగ్ ఏది? ఇలా కింద కామెంట్లో ఆన్సర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.